అన్ని ఎలివేషన్స్ ఒక 20-25 ఎలివేషన్స్ ఉంటాయి. ఇట్స్ గుడ్ టు వాచ్. యాక్షన్ సీక్వెన్సెస్ వండర్ఫుల్. సాంగ్స్ అంతా ఏం లేవు చెప్పలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాస్ గుడ్. బాబాయ్ బాబుకి అందరికీ కావాల్సిన ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ ఫైట్స్, ఆయన డైలాగ్స్ ఎప్పటికీ, ఆయన డైలాగ్స్ అవైతే ఎప్పటికీ తగ్గవు, అవి తగ్గేదే లేదు. సో చాలా అంటే చాలా బాగుంది బ్రో మూవీ అయితే, చూడండి. బాలయ్య he cannot be compared with anybody. ఏంటి మాస్టర్స్ మర్డర్ చేశారని ఏంటండి మర్డర్స్ లో మాస్టర్ చేసినట్టే లేదండి, అంత అంటే బాలయ్య బాబు మాస్ లెవెల్ కి చాలా బాగా. బాబు గారి డైరెక్షన్ వండర్ఫుల్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్. థియేటర్ అసలు వైబ్రేషన్ కంప్లీట్. సంక్రాంతి బరిలో ఉంటుందంటారా సినిమా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. బాలయ్య బాబు యాక్టింగ్ వేరే లెవెల్, బట్టలు తీసుకుంటారు లోపల. డైలాగ్స్ అయితే ఒకటేది చెప్తా బ్రో, ఒకటే చెప్తాను. చంపేవాడు కౌంటర్ లీడు, చచ్చేవాడు కౌంటర్ లీడు, చంపేవాడు వార్నింగ్ ఇస్తాడు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది భయ, వేరే లెవెల్ అదైతే. స్క్రీన్ ప్లే ఉంది అండ్ విఎఫ్ఎక్స్ కానీ లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా రిచ్గా, చాలా లావిష్గా ప్రజెంట్ చేశారు. సాంగ్స్ టైటిల్ సాంగ్ కానీ తమ్మనిచ్చిన మాస్ బ్యాక్గ్రౌండ్స్ ఎలివేటింగ్ సాంగ్ కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది యాక్టింగ్. ఏం నచ్చిందండి మీకు సినిమా? సినిమాలో ఆయన చేసే యాక్టింగ్ చాలా బాగుంది. ఒకటి మంచి మెసేజ్ ఇచ్చాడు సినిమా. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎట్లా? ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది మేడం? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏమైనా బోరింగ్ ఉందా? బోరింగ్ ఏమైనా? ఫైట్స్ ఎట్లున్నాయండి? ఫైట్స్ ఫైట్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్. చిన్నపిల్ల కూడా బాగా చేశారు. క్లైమాక్స్ ఎట్లా చూపించారు? క్లైమాక్స్ ని ఓకే. ఫైర్ సీన్స్ అయితే అదిరిపోయింది అసలు, సూపర్ అసలు. హైలైట్స్ ఏంటి కూడా మూవీ మొత్తంలో? హైలైట్స్ ఏంటి? కార్లో ఫైర్ సీన్స్ ఉన్నాయి కదా, అది మొత్తంలో హైలైట్ అవే ఇంకా దానిలో ఫైట్ సీన్స్, గుర్రంలో మొత్తం శాండ్ స్టామ్స్ అవన్నీ సూపర్ వచ్చాయి. బాలకృష్ణ గారి డైలాగ్స్ కానీ, ఆయన ఎలివేషన్స్, ఆయన ఎంట్రీ ఎట్లా ఉంది? సూపర్ అనిపించింది. సెంటిమెంట్ ఎలా అనిపించింది? సెంటిమెంట్ అవసరం. పాప యాక్షన్ అసలు సూపర్. ఆమె ఫేస్ లోనే, ఎక్స్ప్రెషన్ లోనే తెలిసిపోతుంది ఆమె ఎంత బాగా చేసింది అనేది. పాప ఎక్స్ప్రెషన్ లోనే కనబడుతుంది. సినిమా సూపర్ అండి. సాంగ్స్ అన్ని ఓకే, చాలా బాగున్నాయి. తమన్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. డైరెక్షన్ అంతా దప్పుడు దిప్పుడు సాంగ్ ఎలా ఉంది? అన్ని అంతా ఎక్సలెంట్ గా ఉంది. ఎస్పెషల్లీ బాలయ్య బాబు యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సూపర్ గా ఉంది అసలు. గేమ్ మేము చూడలేదు గేమ్ చేంజర్. చూడలేదు. బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్. కొంచెం యావరేజ్ అన్నారు, బ్యాడ్ టాకింగ్ వచ్చి అది మనకు అలవాటు. ఈ సినిమా గురించి మనం చెప్తాం మనకు. బహుత్ అచ్చాగా, చాలా బాగుంది. నీట్ గా తీశాడు, క్లాస్ గా ఉంది, మాస్ గా ఉంది, అన్ని ఎలివేషన్స్ బాగున్నాయి. ప్రతి డైలాగ్ కూడా అదలు కొట్టాడు. డాకు మహారాజు గద్దలా కాదురా, మహారాజు అంటే సింహం రా. డాకు మహారాజు అంటే సౌండ్ కే మీరు ఈ సౌండ్ చచ్చిపోతారా. ఖబర్దార్. జై బాలయ్య, జై మహారాజ్, జై మహారాజ్. సంక్రాంతి విన్నర్ సింగల్ సింహం, సంక్రాంతి సింహం, సింగల్ సింహం, సంక్రాంతి సింహం, సింగల్ సింహం. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై హింద్. సూపర్. బాలకృష్ణ ఇచ్చి పడేసిండు. కమర్షియలైజ్ చేసి సినిమాని సీనియర్ హీరోస్ ని చూపించాలి అంటే బాబీ కొల్లి గారి తర్వాత ఎవరైనా కానీ మళ్ళా బాబీ కొల్లి సంభవం ఇది. ఫ్యాన్ సంభవం, మాస్ సంభవం. సంక్రాంతి మాస్ విన్నర్, సంక్రాంతి మాస్ విన్నర్ డౌట్ లేకుండా. డాకు మహారాజ్ గాడ్ ఆఫ్ మాసెస్ కాదు, గాడ్ ఆఫ్ సంక్రాంతి. ఈసారి అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక హైలో తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. దానికి తగ్గట్టు మన తమన్ గారు కొట్టారు బీజిఎం. ఇక బాలయ్య గారికి తమన్ గారు 90 కొడతారేమో, మ్యాన్షన్ హౌస్ స్థాయికి కొడతారేమో. పైగా దానికి తోడు సినిమా మొత్తం బాలయ్య గారు పెట్టి ఓపెన్ చేస్తే మ్యాన్షన్ హౌస్ బాటలే కనిపిస్తూ ఉంటుంది. పాపా అసలు ఎక్కడ ఒక డల్ మూమెంట్ అనేది లేదు మూవీలో. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే ఒక కాన్సెప్ట్లో వెళ్తూ ఉంటుంది. విలన్స్ అందరినీ నరుక్కుంటూ పోవడమే, పంచ్ డైలాగులే, ఎలివేషన్లే. ఇక మీకు ఏ ఎలివేషన్లు పలికిరావు. కేజీఎఫ్ ఎలివేషన్ పక్కన పెట్టండి, ఇక అట్లాంటి సినిమాలన్నీ పక్కన పెట్టండి. ఇదే ఎలివేషన్ సినిమా అంటే. కొత్త స్టోరీ కాదు, రొటీన్ స్టోరీ, బట్ ఎలివేషన్స్ ఫీచర్ గట్టిగా ఇచ్చారు. మూవీ ఎలా అనిపిస్తుంది?
స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు ఆ బీజిఎంస్, ఫైట్ సీన్లు, డైలాగులు, అసలు సాంగ్స్ నిజంగా హీరోయిన్ కి పాపం దెబ్బడి అయిపోయింది. క్లైమాక్స్, ఇంటర్వెల్ ఇవన్నీ కూడా అసలు చాలా ఇంట్రెస్ట్ గా తీసాడు. అసలు అలా గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతున్నా, ఏ సినిమా ఆ సినిమా. సో ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు నట విశ్వరూపం అండి. నిజంగా సినిమా డాన్సులు కానీ ఫైట్స్ కానీ ఎవరైనా చేస్తూ ఉంటారు, కానీ ఈయన వెరైటీగా మ్యాగీ చేస్తూ ఫైట్లు చేస్తున్నాడు. అసలు ఆ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతికి అసలు ఎత్తుకొని అవసరం లేదు, సూపర్ హిట్ అండి. డైలాగ్ ఉంటుంది, ఒక డైలాగు, నక్కల మీద సింహం నక్కల మీద పడితే అది హంటింగ్, అది వేట వారవదరా ఇట్స్ హంటింగ్ అంటాడు. అది సూపర్ డైలాగ్. సింహం నక్కల మీద పడితే అది వారవదరా ఇట్స్ హంటింగ్. డాకు మహారాజు. సో నాకైతే ఇంకా సినిమాటిక్ బ్రిలియన్స్ అనిపించింది అనమాట. సో ఎలా అంటే మనకు ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీస్ అంటే లిస్ట్ ఏ మూవీస్ అంటే మనకు వచ్చేసి సమర్శమారెడ్డి, నరసింహనాయుడు, సింహ, అఖండ ఎలా చెప్తామో ఈ మూవీ కూడా వాటిలో అయితే ఇంకా చేర్ చేయొచ్చు అనమాట, అన్డౌటెడ్లీ వచ్చేసి. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకేంటంటే ఈ సినిమాలో ఆ స్టోరీ లైన్ వచ్చేసి మన ప్రీవియస్ బాలకృష్ణ గారి మూవీస్లో చూసిన స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ సినిమాలో అన్నీ ఉంటాయి అనమాట. లార్జర్ దాన్ హీరో లైఫ్, లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, మనకి ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, ఒక ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట, పవర్ ప్యాక్ డైలాగ్స్ ఉంటుంది, మనకు అన్నీ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా తమన్ బీజిఎం ఎక్సలెంట్, బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎక్సలెంట్, సో డైలాగ్స్ కూడా బాగా హ్యాపీగా వచ్చి చూడడం. ఏం లేదు, అన్ని సినిమాలు కలిపి తీసేది ఏం లేదు. ఆ ఫార్ములా అయితే మనం ముందు సినిమాలో చూసాము, కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి మనకు డిఫరెంట్గా ఉంటుంది. అదే చెప్తున్నాను కదా. సో స్టోరీ లైన్ అంత కొత్త స్టోరీ లైన్ కాదు, కానీ మనకు సినిమా చూసేటప్పుడు అదంతా మనకేం అనిపించింది. ఎగ్జిక్యూషన్ అంతా బాగుంది, హ్యాపీగా పక్కన ఉంచండి పడితే నిజంగా ఎంత కూడా అతి 5 నిమిషాలకి ఒక ఎలివేషన్, కానీ స్టోరీ కంటెంట్, ఒక ఫైట్స్ అంటే నిజంగా ఫస్ట్ హాఫ్ ఉక్కురు బిక్కురు చేస్తారు మనుషుల్ని, ఒక విజిల్ చేస్తాం, క్లాప్స్ కొడతాం, ఎగిరి కట్ చేస్తాం, అంత బాగుంటుంది. అలాగే దప్పుడు సాంగ్ కూడా కొన్ని స్టెప్స్ రిమూవ్ చేశారు. సో ఓకే, అదటు స్క్రీన్ మీద బాగానే చేశారు. బట్ నిజంగా వన్ మ్యాన్ షో అయితే బీజిఎం, దాని తగ్గ హీరో, దాని తగ్గ డైరెక్షన్, నిజంగా బాబీ బాలకృష్ణ తమను నెక్స్ట్ లెవెల్లో పెట్టారు సినిమాని. సంక్రాంతి నిజంగా మహారాజ్ సినిమా మాత్రం. No, I like the scene where the Papa is coming and Balaya standing behind. That was so nice. I really love the movie. So nice. First time I'm seeing Balaya movie and I'm so surprised to see the crowd. And now I understand why people say Jai Balaya and Jai Balaya. Jai Balaya. జై బాలయ్య అంటే ఒక ముక్కలో ఇట్ వాజ్ అ ఆసమ్ ఫిలిం, ఆల్ రౌండర్ ఫిలిం. వైలెన్స్ కానీ సెంటిమెంట్ కానీ అన్ని రప్ప ఆడించేసింది. జై బాలయ్య, జై బాలయ్య. డైలాగ్స్ డెలివరీ అయితే ఆసమ్ అండి, చాలా బాగా చెప్పాడు ఎన్పీకే. వర్డ్ అన్ని డైలాగ్స్ కరెక్ట్ గా డెలివర్ చేశాడు. రికార్డ్స్ అన్ని రబ్బరబ్బనా, అంతే రప్ప మనోడే. ఫైట్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ సీక్వెన్స్ తోటి పిచ్చ పీక్స్ ఓవర్ మాసా ఉంటుంది. ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే చొక్కా చిప్పుకోడు బాలీబాబు ఫ్యాన్స్ అయితే. ఇక మన తమను కూడా నందమూరితో నేను చొక్కా చింపుకొని బీజం కొడతా అన్నట్టుగా ఏమన్నా ఎలివేషన్ ఇచ్చాడు బీజం, అంత బాగా ఇచ్చాడు తమన్ అయితే మాత్రం. అండ్ ఇంకా మనకి తమన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, బక్కోడికి అనిరుద్కి బక్కోడు ఉన్నాడు, రజనీకాంత్కి బక్కోడు ఉన్నాడు, బాలయ్యకి బండోడు ఉన్నాడు అని. దాని ప్రూవ్ చేసుకున్నాడు దానికి. అండ్ మనకి సెకండ్ హాఫ్ చూసుకునే కనుక ఫస్ట్ హాఫ్ కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ కొద్దిగా డెల్ అనిపిస్తుంది. మనకి ఎమోషన్స్ రావడం వల్ల, మెయిన్ స్టోరీ ఇంపాక్ట్ అవడం వల్ల కొద్దిగా ట్రాక్ స్లోగా వెళ్తూ అనిపిస్తుంది. సో ఓవరాల్గా క్లైమాక్స్ దగ్గర కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది మూవీ. ఒక మంచి హిట్ మూవీ అనేది చెప్పొచ్చు.